కొత్తిమీర నిల్వ చట్నీ ఎండుమిరగాయలు వేయించుకుందాం ఫస్ట్. ఓకే, ఎండుమిరగాయలు వేగిపోయినాయి, తర్వాత కొత్తిమీర వేయించుకుందాం. కొత్తిమీర కడిగి ఆరబెట్టి కొంచెం వడిలిన తర్వాత ఆయిల్ వేసి వేయించుకోవాలి. నూనెలో బాగా వేయించుకోవాలి కొత్తిమీర. కొత్తిమీర పచ్చడి తాలింపు పెట్టేశాను. ఓకే, మరి నా వీడియో వస్తే ఓ లైక్ ఇవ్వండి. మీరు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? తాలింపు పెట్టాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, మరి బాయ్. కొత్తిమీర నిల్వ చట్నీ కావాల్సిన పదార్థాలు: 100 గ్రాములు ఎండుమిరగాయలు, కొత్తిమీర ఒక 2 కట్టలు పెద్ద సైజు, ఒక 100 గ్రాములు చింతపండు, ఒక గిద్ద ఉప్పు, తగినంత నూనె. ముందు ఎండుమిరగాయలు వేయించుకొని పక్కన పెట్టుకుని దాంట్లోనే కొత్తిమీర కూడా వేయించుకోవాలి. కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత రెండు తీసి పక్కన పెట్టేసి చింతపండు పేస్ట్ ఉడకబెట్టుకోవాలి. మనం పులిహోరకు ఉడకబెట్టుకుంటాం కదా, అలా ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత దాంట్లో ఒక గిద్ద ఉప్పు వేసి దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని తాలింపు పెట్టుకొని చల్లారిన తర్వాత కొత్తిమీర పచ్చట్లో వేసుకొని కలిపేసుకుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, మరి నా వీడియో వస్తే ఓ లైక్ ఇవ్వండి. ఓకే, మరి బాయ్. నా వీడియో వస్తే ఎలా ఉంటున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మరి బాయ్. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ మరీ థ్యాంక్స్. ఓకే, మరి బాయ్.